లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు అందరము చదువుదాం. నేను చదువుతాను, మీరు కూడా చదవండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు, పేజీ నెంబర్ 70. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. మీరు చదవరా? అందరం నాతో పాటు మీరు కూడా చదవమన్నాను కదా. ఎక్కడున్నాము? 13వ వచనం. అందరం చదువుదాం. 13, 14. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిననియు చెప్పెను. దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయామయుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధ ఉన్నత నామమును బట్టి నీకు వందనాలు. ఈ సాయంకాల సమయమందు నీ ప్రియులైనటువంటి బిడ్డలముగా నీ పాద సన్నిధికి సమకూర్చబడుతూ వచ్చాం. గార్గయపురంలో ఉండి మరి సమీపమున దూరమున ఉండి వింటున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. అదేవిధంగా ఈ బాప్టిస్ట్ చర్చి యొక్క మరి పెద్దలు, అదేవిధంగా ఎల్డర్స్ అయినటువంటి వారు, మరి దైవజనులు నరేష్ గారు, పాస్టర్ గారిని ప్రేమించి ఇంత చక్కని మరి 70వ ఈ సువార్త కూడికల్లో ఈ విధంగా జరుపుకున్నటకు మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సన్నిధి సహవాసమును బట్టి నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ, మరి చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి మీరే మా అందరితో మాట్లాడి సహాయం దయచేయమని మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ సత్యవాక్యమును సరిగా విభజించి బోధించగలుగునట్లు అల్పుడును అయోగ్యుడనైనటువంటి నన్ను మీ స్వాధీనంలో తీసుకుని నీ వర్తమానము చాలా చక్కగా వివరంగా నీలో నీ సత్యమునకు నేనేమి కలపకుండా ఉన్నది ఉన్నట్లుగా నీ బిడ్డలకు నేను అందించగలుగునట్లు నా నోట నీ వాక్కులు ఉంచండి. నా నోటికి మీరు తోడై ఉండమని నన్ను నీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడును మా ప్రియుడు అయిన యేసయ్య ఉన్నత నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నా తోటి దైవజనులైనటువంటి ప్రేమ్ కుమార్ గారికి, అదేవిధంగా ప్రవీణ్ కుమార్ గారికి, అదేవిధంగా నన్ను ఆహ్వానించినటువంటి మన దైవజనులైనటువంటి నరేష్ గారికి, సంఘస్థులైనటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. బాగున్నారా? మంచిది. సరే, 2వ ప్రశ్న అడగను, కానీ సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి అన్నీ నేనే ముగిస్తా. ఎందుకంటే వెనకమాల బస్సు తన్నుకుంటా వస్తుంది కాబట్టి. సరే, అదొక ఊరు. ఆ ఊరిలో ఒక కుర్రవాడిని ఆకతాయిలు ఆట పట్టించాలని వాడు ఇలా వెళ్తూ ఉంటే ఒకడు ఎదురు వచ్చి ఏం చెప్పాడంటే, ఒరేయ్, మీ ఆవిడని ఎవరో ఎత్తుకుపోతున్నారా అని చెప్పాడంట. వాడు చాలా దూరం వెళ్ళిపోయాడు. అనేసరికి చాలా స్పీడ్గా పరిగెత్తుకుంటా వెళ్తూ ఉన్నాడు. పరిగెత్తుతూ ఉంటే ఇంకొకటి ఎదురొచ్చాడు. ఎరా, ఎందుకు పరిగెత్తుతున్నావురా అంటే వాడు ఏమన్నాడంటే, మా ఆవిడని ఎవడు ఎత్తుకుపోతున్నాడంటరా, అందుకే నేను పరిగెత్తుతున్నాను అని అన్నాడు. ఓహో, అలాగా అని వాడితో పలకరించి మాట్లాడేటువంటి తీరుబడి ఈడుకు కూడా లేకుండా వీడు దాటిపోయి వెళతా ఉన్నాడు. మరొకడు ఎదురొచ్చాడు. ఎరా, ఎందుకు ఇంత స్పీడ్గా పరిగెత్తున్నా, ఏమైందిరా అని చెప్పేసి అంటే, ఏమి లేదురా, మా ఆవిడని ఎవరో ఒకడు ఎత్తుకుపోతున్నాడు, అందుకే నేను పరిగెత్తుతున్నాను అని చెప్పేసి అన్నాడు. ఆహా, అలాగా అని చెప్పేసి అని వాడు కొంచెం దాటిపోయినాక
వీడికి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి అరే రే రే ఆగు ఆగు అన్నాడు. ఏంట్రా అంటే, నువ్వు కాదు కదా నేను వెళ్ళిపోవాలి ఉండరా అని చెప్పేసి అన్నాడు. కాదురా ఒక్క మాట విను అన్నాడు. ఏంట్రా అంటే, నీకు పెళ్లి కాలేదు కదూ అని అంటేను, అవును కాదు అని వెనక్కి తిరిగి వచ్చాడంట వాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చాలామంది కూడా ఆత్మీయమైనటువంటి జీవితంలో ప్రార్థనకి ఎందుకు వస్తారో తెలీదు. అదేవిధంగా ఏం ఆశించి వస్తారో తెలీదు. ఎందుకు వచ్చారో తెలీదు, ఎందుకు పోతున్నారో తెలీదు. కేవలము వచ్చామా వెళ్ళామా అనేటువంటిదిగా కాకుండా ఆత్మీయతలో ఏమై ఉండాలి, స్థిరపడేటువంటి స్థిరులైనటువంటి వారముగా ఉండాలి. ఒక వ్యక్తి గురి మరి లేనటువంటి వాడు గుడి వెనక పోయి దండం పెట్టాడంట. సో మనందరం కూడా ఎవరమంటే కనుక ఒక గురి ఉంది, ఒక గమ్యం ఉంది, ఒక లక్ష్యం అనేటువంటిది ఉంది. పౌలు గారు అన్నాడు, గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను అని చెప్పేసి అన్నాడు. మనందరు కూడాను ఒక గురిని దేవుడు ఇచ్చినటువంటి వాడు. ఆ గురి కొరకే, ఆ గురి యొద్దకే మనం ఏం చేయాలి, పరిగెత్తేటువంటి వారమై ఉండాలి. సో విశ్వాస జీవితంలో ఎక్కడ ఆగిపోకుండా మరి ఈ యొక్క విశ్వాస యాత్రను కొనసాగించాలంటే కనుక విశ్వాసమని ఒక కర్తయు దాన్ని కొనసాగించువాడునైనటువంటి యేసు వైపే చూస్తూ చూస్తూ గురి వద్దకు మనం ఏం చేయాలి, పరిగెత్తేటువంటి వారమై ఉండాలి. ఈ రాత్రికాలమందు మరి ఈ యొక్క లూకా సువార్త 18వ అధ్యాయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు టోటల్గా సువార్తలు ఎన్ని రకాలు, దీని సమాధానం చెప్పండి. ఎన్ని సువార్తలు ఉన్నాయి? 7. వామో, ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4, 3, 5. పాట పాడండి. ఇక 1వ పాట కదా. ఎన్నంటే 4 ఉన్నాయి కదా. అదన్నా చెప్పండి. 4 ఉన్నాయి. చాలా చక్కగా అబద్ధం చెప్పారు అన్నమాట. 4 సువార్తలు లేవు, ఒకటే సువార్త ఉంది. సువార్త 1 రచయించింది 4. సువార్తలన్నీ ఒకటే సువార్త, రాసింది మాత్రము 4. కాబట్టి 4 దృక్పథాలతో యేసుక్రీస్తు వారిని చూసి రాశారు. అందుకనే మనము యేసుక్రీస్తు వారు ఎవరు అనేటువంటి విషయం మనకు అర్థం అవ్వాలంటే కనుక ఈ 4 ముక్కలు కలుపుకుంటేనే యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది మనకు బయలుపరచబడుతుంది అన్నమాట. ఈ రాత్రికాలమందు ప్రియులరా, మత్తయి భక్తుడు యేసుక్రీస్తు వారిని ఎలా చూసి రాశాడంటే రాజుగా చూసి రాశాడు. రెండవదిగా మార్కు భక్తుడు యేసుక్రీస్తు వారిని ఎలా చూసి రాశాడంటే దాసుడుగా చూసి రాశాడు. మూడవదిగా లూకా ఎలా రాశాడంటే కనుక మానవుడిగా చూసి రాశాడు. 4వదిగా యోహాను భక్తుడు ఎలా రాశాడంటే ఆయన దేవునిగా చూసి రాశాడు. సో ఈ 4 రకాలుగా ఉన్నాయా అంటే లేదు, అన్నీ ఒకటే. కానీ ఎవరి దృక్పథంలో వాళ్ళు చూసి చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకు అర్థం అవ్వాలంటే ఈ 4 ముక్కలు జాయింట్ అయితేనే, ఈ 4 ముక్కలు కలిపితేనే యేసుక్రీస్తు వారి యొక్క బొమ్మ చాలా చక్కగా క్లియర్గా కనపడింది. అంటే యేసుక్రీస్తు వారి బొమ్మ కాదు, అంటే యేసుక్రీస్తు వారి యొక్క సంపూర్ణమైనటువంటి గుణలక్షణాలు మనకు అర్థమవుతాయి అన్నమాట. ఉదాహరణకు 4 గుడ్డివాళ్ళు ఎప్పటి నుండో ఏమనుకున్నారంటే ఏనుగును చూడాలని చెప్పేసి అనుకున్నారు. చూస్తారా వాళ్ళు ఏనుగుని? చూడలేరు. కానీ ఏనుగును వాళ్ళందరూ వీళ్ళు చెప్పుకుంటున్నారు, చాలా పెద్దగా ఉంటుంది, అలాంటిది ఇలాంటిది, భూమి మీద ఉన్నటువంటి జంతువులు అన్నింటిలో కూడా బలమైనటువంటిది, ఎత్తైనటువంటిది, లావైనటువంటిది అని చెప్పేసి అనుకుంటే ఈ 4 గుడ్డోళ్ళకు కూడాను ఒక ఆశ కలిగింది. ఏమంటే మేము కూడా ఏం చేయాలి, మన ఊరికి గార్గేయపురానికి ఏనుగు రాకపోద్దా, వస్తే మనం చూడకపోతామా అని చెప్పేసి దీక్షతో ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి సందర్భంలో ఒకానొక సందర్భాన ఒక రోజున ఒక అద్భుతమైనటువంటి వార్త వినపడింది. ఈరోజే మన ఊరికి గార్గేయపురానికి సర్కస్ కంపెనీ వచ్చింది, ఆ సర్కస్ కంపెనీలో పెద్ద ఏనుగు కూడా వచ్చిందని చెప్పారు. వాళ్ళ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అరే మనం వెళ్ళొద్దాంరా, చూసొద్దాంరా అని చెప్పేసి అనుకున్నారు. 4 వెళ్ళారు. 4 వెళ్ళిన తర్వాత ఒకడు ఏం చేశాడంటే, అరే ఉండరా నేను వెళ్ళొస్తానని చెప్పేసి మొదటి వాడు ఏం చేశాడంటే తొండం పట్టుకుని చూసి వాడు చెప్పేశాడు. ఏమనంటే,
ఒరే ఏమి లేదురా, ఏనుగంటే పెద్ద పొడవైనటువంటి తొండం ఉంటుందిరా, అదే ఏనుగు అన్నాడు. రే నువ్వు కాదు ఆగరా, నేను వెళ్ళి వస్తానని రెండో వాడు వెళ్ళాడు. వాడు వెళ్ళిన తర్వాత రెండో వాడు ఏం చేశాడంటే వీడు వెళ్ళి దాని చెవులు పట్టుకుని చూశాడు. చెవులు పట్టుకుంటే ఎలా ఉన్నాయి, చాటంతగా ఉన్నాయి. ఆడేమన్నాడంటే ఒరే ఏనుగంటే చాటంత చెవులు ఉంటాయిరా, అదే ఏనుగు అని చెప్పేసి అన్నాడు. ఒరే మీరు కాదు ఉండండిరా, నేను వెళ్ళి వస్తానని మూడో వాడు వెళ్ళాడు. వాడు వెళ్ళి ఏం చేశాడంటే దాని కాళ్ళు పట్టుకున్నాడు. దాని కాళ్ళు పట్టుకుంటే వాడికి తేలింది ఏంటంటే పెద్ద స్తంభాల్లాగా ఉన్నాయి. అందుకని వాడేం చెప్పాడంటే ఏనుగంటే ఏమి లేదురా, పెద్ద స్తంభాలు లాంటి కాళ్ళు ఉంటాయిరా, అదే ఏనుగని చెప్పేసి అన్నాడు. అరే మీ ముగ్గురు ఆగండి, నేను వెళ్ళొస్తానని చెప్పేసి అని నాలుగో వాడు వెళ్ళాడు. ఎందుకంటే వాళ్ళు గుడ్డివాళ్ళు కదూ, వాడు తాకి చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఇక నాలుగో వాడు వెళ్ళి ఆడేం చేశాడో తోకను పట్టుకున్నాడు అనమాట. తోక ఇంత పొడుగు జడలాగా బారుకు ఉందన్నమాట. గార్గేపురంలో ఏనుగు అంత పొడుగుని ఉంటుందా, ఇంతేముంది దానికి. అప్పుడు వాడేమన్నాడంటే రే ఏనుగంటే ఏమి లేదా, ఇంత తోక ఉంటుంది అదే ఏనుగు అన్నాడు. దీంట్లో ఏది ఏనుగు అంటారు గార్గేపురస్తులారా? ఏది ఏనుగో చెప్పండి ఒకసారి. ఏది ఏనుగు అంటారు? సరే, ఎందుకంటే వెనక బస్సు ఉంది కాబట్టి నేనే చెప్తాను. ఏమంటే ఏ ఒక్కటి ఏనుగు కాదు, ఏ ఒక్కటి లేకుండా ఏనుగు అవ్వదు. ఏ ఒక్కటి ఏనుగు కాదు, ఏ ఒక్కటి లేకుండా ఏనుగు అవ్వదు. అదే ఈ నలుగురు సువార్థికులు రాసినటువంటి సువార్తలు అయ్యే. సో వాళ్ళ ఆస్పెక్ట్లో వాళ్ళ దృక్పథంలో యేసుక్రీస్తు వారిని అంత పెద్ద దేవదేవుడిని వాళ్ళ కళ్ళారు చూసి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈయన రాజు. మత్తయికి అర్థమైంది ఈయన ఎవరయ్య అంటే కనుక దాసుడు. అందుకే ఇప్పుడే పనివాడుగా రాశాడు మార్కు. అదేవిధంగా లోక ఏమని రాస్తాడు, ఆయన మానవుడండి అని మానవ దృక్పథంలో రాసినటువంటి వాడు. అదేవిధంగా నాలుగవదిగా కాదండి ఈయన ఎవరంటే కనుక సాక్షాత్తు దైవ మానవుడు అని చెప్పేసని ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడయ్యుండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను అని చెప్పేసని యోహాను గారు చాలా చక్కగా చెప్పాడు. ఈ రాత్రి కాలమందు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి మూడవ సువార్త అయినటువంటి లూకా సువార్తను ఏమంటారంటే కనుక దీనికి 5 రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. టోటల్గా చెప్పాలంటే ఈ యొక్క లూకా సువార్తని ప్రార్థనా సువార్త అని అంటారు. ఏమంటారు? ప్రార్థనా సువార్త అని చెప్పేసి అంటారు. ఇందులో 5 రకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి లూకా సువార్తలో. నెంబర్ 1 ఇది అన్యుల సువార్త అని చెప్పేసి అని అంటారు. అంటే ఎక్కువ మంది అన్యులు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినటువంటి వారుగా ఉన్నారు. ఈ యొక్క లూకా సువార్తలో చాలా చక్కగా చెప్తూ వచ్చాడు. రెండవదిగా ప్రార్థనా సువార్త అని చెప్పేసి అనొచ్చు. అంటే ఎక్కువగా లూకా భక్తుడు తన యొక్క లూకా సువార్తను ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగిస్తున్నటువంటి వాడు లూకా భక్తుడు. అందుకనే ఈ సువార్తను ఏమంటారంటే కనుక మొదటిది అన్యుల సువార్త, రెండవది ప్రార్థనా సువార్త, మూడవది స్త్రీల సువార్త. ఏ సువార్త? స్త్రీల సువార్త. ఎంత చక్కగా గుమ్మనంగా కూర్చున్నారో చూడండి. కాబట్టి ఇంతమంది స్త్రీలు, చాలామంది స్త్రీలు అక్కడ మరియా, మార్త, అదేవిధంగా నాయన విధవరాలు, చాలామంది ఆ దేవుని దగ్గరకు వచ్చినటువంటి స్త్రీమూర్తుల గురించి రాయబడింది. కాబట్టి అందుకే ఈ సువార్తను ఏమంటారంటే కనుక స్త్రీల సువార్త. ఇక నాలుగవదిగా మనం చూస్తే ఆనంద సువార్త. ఏ సువార్త ఇది? ఆనంద సువార్త. సో యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి? ఇదిగో సర్వలోకమునకు ఏమొచ్చేటువంటి వార్త ఇది? మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెస్తున్నాను అనేటువంటి విషయము ఆనంద సువార్త. లాస్ట్ అండ్ ఫైనల్గా 5వదిగా పేదల, దళితుల, అదేవిధంగా దిక్కుమాలిన వారి యొక్క సువార్త. సో పేదల గురించి, దళితుల గురించి, దిక్కుమాలినటువంటి వారి గురించి చాలా చక్కగా క్షుణ్ణముగా వివరంగా లూకా భక్తుడు రాస్తూ వచ్చాడు అనమాట. కాబట్టి టోటల్గా లూకా సువార్తని 5 రకాలైనటువంటి సువార్తలుగా అనొచ్చు. నెంబర్ 1 అన్యుల సువార్త, నెంబర్ 2 ప్రార్థనా సువార్త, నెంబర్ 3 స్త్రీల సువార్త, నెంబర్ 4 ఆనంద సువార్త, నెంబర్ 5 పేదల, దళితుల, దిక్కుమాలినటువంటి వారికి యేసుక్రీస్తు వారు ప్రకటించినటువంటి సువార్త.
సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రార్థన సువార్తలో ఇప్పుడు మనందరం కూడాను వడ్లన్నీ కూడాను ఒక చోట పోస్తే దాన్ని ఏమంటారు? కరెంట్ ఉందా పోయిందా? ఇప్పుడు పొగాకు కాళ్ళన్నీ కూడా ఒకసారి పోస్తే దాని అంటే అర్థమైద్దా మీకు? వడ్లన్నీ కూడా ఒకచోట పోస్తే ఏమంటారు దాన్ని? ధాన్యపు రాశి, అంతే కదా. ఇప్పుడు మీ ఏరియాలో మీకు అర్థమేమో, కానీ మా ఏరియాలో కర్నూలు మసూరు అంటే చాలా ఫేమస్ అండి. ఏమండి కర్నూలు మసూరు అన్నయ్య అని అడుగుతారు, కర్నూలు సోనా అన్నయ్య అని చెప్పేసి అని అడుగుతారు. సరే, ఇవన్నీ కూడా ఒక చోట పోస్తే ధాన్యపు రాశి. కొబ్బరికాయలన్నీ ఒక చోట పోస్తే కొబ్బరికాయల రాశి. ఈ విధంగా మరి అందాలన్నీ కూడా ఒకే శరీరంలో పోస్తే ఆమెనేమంటారు? బా, ఇది మాత్రం బాగా చెప్తారు కదా, అందాల రాశి. అలాగనే 18వ అధ్యాయం మొత్తం కూడాను ప్రార్థనా సమూహముల యొక్క రాశి. 18వ అధ్యాయంలో 5 రకాలైనటువంటి ప్రార్థనలు పోసి ఉన్నాయి అన్నమాట. ఆ ప్రార్థనలు ఏంటో, ఈ 5 రకాలైనటువంటి ప్రార్థనలు నేను చెప్పలేను, కానీ 2 రకాలైనటువంటి ప్రార్థన మాత్రమే ఈ పూట నేను చెప్పి త్వరగా నా బస్సుకు నేను ఎక్కుతా, మీ ఇంటికి మీరు వెళ్ళుదురు. చూడండి, ఏవి 5 రకాలైనటువంటి ప్రార్థనలు ఏమంటే, నెంబర్ 1 విధవరాలి ప్రార్థన, 18వ అధ్యాయం 3వ వచనం. నువ్వు చదవద్దమ్మా, ఒక స్పీడ్ బాగున్నది, వినండి. ఇంకా మనం లోతైనటువంటి ఎలలా నడిపించిన నావా అనేటువంటి పాటలకు ఇంకెలలా. మొదటిది ఏంటంటే కనుక ఎవరి ప్రార్థన? విధవరాలి ప్రార్థన, 18వ అధ్యాయం 3వ వచనం. రెండవదిగా పరిసయ్యుడు ప్రార్థన, 18వ అధ్యాయం 11వ వచనం. మూడవది సుంకరి ప్రార్థన, 18వ అధ్యాయము 13వ వచనం. నాలుగవదిగా అధికారి ప్రార్థన, 18వ అధ్యాయము 18వ వచనము. ఐదవదిగా భిక్షగాడి యొక్క ప్రార్థన, 18వ అధ్యాయము 38వ వచనం. ఈ రాత్రికాలం ముందు ప్రియులారా, ఈ 5 రకాలైనటువంటి ప్రార్థనల గుంపు ఏంటి అంటే కనుక 18వ అధ్యాయము. సో ఈ 18వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి దానిలో నుండి ఒక 2 గురించినటువంటి విషయాలు మనము చూద్దాం. అదే మనము 9 నుండి 14 వచనాలు చదువుకున్నాము కదా. ఈ 9 నుండి 14 వచనాల్లో ఉన్నటువంటి ఈ యొక్క 9 to 14 అంటే కనుక ఎన్ని వచనాలు? 5 వచనాల్లో 2 వ్యక్తుల యొక్క ప్రార్థనలు మనము చూడబోతున్నటువంటి వారం కన్నాము. అల్టిమేట్గా మనము ఆవలించినట్టుగా కాకుండా వీరిలో నువ్వు ఎవరివి అనేటువంటి విధానంలో మనము తేల్చుకోవాలి, లెక్క తేల్చాలి మనం. సో ఇప్పుడు నీవు ఇక్కడ ఉన్నటువంటి వాడు సుంకరి, పరిసయ్యుడు అనేటువంటి వాడు ఒకడు, రెండవ వాడు సుంకరి అనేటువంటి వాడు. అదే 18వ అధ్యాయము 18వ అధ్యాయము 10వ వచనం. ప్రార్థన చేయటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి, వారిలో ఒకడు పరిసయ్యుడు, రెండవది సుంకరి. కాబట్టి రాత్రికాలం మందు అల్టిమేట్గా నీవు నేను ఈ మీ పక్కలో 2 పెడతాను. ఎవరివి నీవు అంటే, ఇటువైపు కుడివైపున నీకు సుంకరిని పెడితే, రెండవది ఎడమ వైపును పరిసయ్యుడిని పెడితే, వాళ్ళిద్దరిలో నువ్వు ఎవరివి అనేటువంటి విషయాన్ని ఈ రాత్రికాలం ముందు మీరందరూ కూడాను ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి. చూడండి, ఈ 2 కూడాను ఎక్కడికి వచ్చారు? వాళ్ళు దేవాలయంకు వచ్చినటువంటి వారు. 2 కూడా దేవాలయంకు వచ్చి వాళ్ళు ఏం పొందుకోవాలనుకున్నారంటే, దేవుని నుండి దీవెనలు పొందుకోవాలని, దేవుని ద్వారా ఆశీర్వాదములు పొందుకోవాలని, దేవుని యొక్క దృష్టిలో పడాలని వారిద్దరు కూడాను ఆశపడి వచ్చినటువంటి వారే. కానీ ఈ 2లో ఎవరిని దేవుడు బలా మంచివాడు రా, నువ్వు చేసినటువంటి ప్రార్థన అంగీకరించానురా అని ఎవరి ప్రార్థన విన్నాడో దేవుడు ఈ రాత్రికాలం ముందు మనము చూద్దాం. చూడండి, నెంబర్ 1 11వ వచనం. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. చాలండి. ఇది 11వ వచనము 12వ వచనములో వాడు చేసినటువంటి ప్రార్థన.
వాడి ప్రార్థనకి 2 వచనాలు ఇచ్చాడు దేవుడు. కానీ సుంకరి చేసినటువంటి ప్రార్థన కేవలము 13వ వచనంలోనే సింపుల్ అయినటువంటి ప్రార్థన చేశాడు. కానీ అది తర్వాత చూద్దాం. ఇప్పుడు మనము పరిసయ్యుడి యొక్క ప్రార్థన ఏంటో చూద్దాం. చూడండి, వాడు ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనను, ఆఖరికి వీడులాగా, ఎవడు ఈ సుంకరిలాగా కూడా నేను ఉండనందుకు నీకు థ్యాంక్స్ ప్రభా, నీకు వందనాలు ప్రభా అని చెప్తున్నటువంటి వాడు అన్నమాట. సన్నాసి రాసుకుంటే బూడిద రాలుద్దట కదా. ఇప్పుడు మనము ఎవరితో పోల్చుకోవాలి? ఎవరితో పోల్చుకోవాలి? మానవులందరూ కూడాను ఆ తానులో మొక్కలేగా, ఏ తానులో మొక్కలు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నటువంటి అందరం దాంట్లో వాళ్ళమే. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనము, అదేవిధంగా రోమపత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ కూడా ఏమైపోయారంటే కనుక పనికి మాలిన వారైపోయినటువంటి వారుగా ఉన్నారన్నారు. కాబట్టి ప్రతి వాడు కూడాను ఏమైపోయినటువంటి వాడు అంటే కనుక ప్రతి వాడు పాపైపోయాడు. ప్రతి వాడి కూడా ఎవరు అవసరమై ఉన్నాడంటే కనుక యేసుక్రీస్తు వారు అవసరమై ఉన్నాడు. కాబట్టి ప్రతి వాడికి యేసుక్రీస్తు వారు అవసరమై ఉండి ఇప్పుడు ఎవరితో పోల్చుకుంటున్నాడయ్యి అంటే కనుక ఏం ప్రార్థన చేస్తున్నాడయ్యి అంటే కనుక ఏం ప్రార్థన చేస్తున్నాడు? అప్పుడప్పుడు ప్రార్థనలో ఇలాగ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమంటే కనుక ఇప్పుడు మీ యొక్క నరేష్ గారు, అమలారా ప్రార్థనలో ఏకీభవించండి అని చెప్పేసి ఒక అమ్మ ప్రార్థన చేస్తుంది, మీరు కూడా ఏకీభవించండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత సరేనని చెప్పేసి ఒక ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ప్రభువా, నాయన నేను పాపినయ్యా అనగానే ఏకీభవించమని చెప్పాడుగా. అవును ప్రభు అంది. ప్రభువా, ఒకప్పుడు నేను దొంగను ప్రభువా అనగానే వెంటనే అవును ప్రభువా అని చెప్పేసి అంది. ఇంకోసారి ఏమంది, మళ్ళీ ముందుకెళ్ళి ఏమందంటే ప్రభువా, ఒకప్పుడు నేను వ్యభిచారిని ప్రభువా అంది. అవును ప్రభువా అంది. శర్రమని మండింది ఈమెకి. ఏకీభవించడం అంటే అదే కదా. మనము ప్రార్థన చేసేటప్పుడు ఇతరులతో మనము పోల్చుకోకుండా, ఇతరుల గురించి ఏదేదో చెప్పకుండా నువ్వేంటో దేవునికి చెప్పాలి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూడండి, 1 ఆఖరి వచనము చదవండి ఎవరైనా ఒకళ్ళు. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును. క్షమించండి, 2వ అధ్యాయం 24వ వచనము. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినటువంటి వాడు. కాబట్టి ఒక మనుషుని గురించి మరొక మనుషుడు దేవునికి చెప్పాల్సిన అవసరమేమీ లేదు. కాబట్టి నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ బతుకేంటో చెప్పు, నీ విషయం ఏంటో చెప్పు, నీకేం కావాలో చెప్పు, నీ అవసరం ఏంటో చెప్పు. నీవు దేవుని నుండి ఏం పొందుకోవాలనేటువంటి విషయంలోనే దేవుడి దగ్గరికి రావాలి తప్ప వాళ్ళకుంది కాబట్టి నాకు లేదు, వాళ్ళకి ఇచ్చే కాబట్టి వాళ్ళు నాశనం అయిపోవాలి, నాకు మాత్రం నేను బాగుండాలని చెప్పేసి అలాంటి పిచ్చి ప్రార్థనలు ఎప్పటికీ మనము చేయకూడదు. ఈ రాత్రి కాలమందు ఎక్కడి నుండి ఈ వాక్యంని మీరు వింటున్నటువంటి వారుగా ఉన్నారో ప్రభునందు ప్రియులారా, మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏమని జ్ఞాపకం చేసుకోవాలంటే నువ్వెవరవో అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని నీవు దేవుని దగ్గర నీవు మొరపెట్టవలసినటువంటి బిడ్డవై ఉన్నావు. ప్రభువా, నేను ఫలానా నా పరిస్థితి ఇది, నేను దిక్కుమొక్కులేనటువంటి స్థితిలో ఉన్నాను, నాకు ఆర్థిక సమస్యలు, అదేవిధంగా రకరకాలు చెప్పుకోలేనటువంటి సమస్యలతో ఉన్నానయ్యా, ఎక్కడెక్కడో తిరిగాను, ఏమేమో చేశాను, కానీ అవి ఏవి కూడా నా వల్ల వాటి వల్ల నాకేమి కూడాను ఫలితం రాలేదు, దిక్కు నీవే అని చెప్పేసి నీ దగ్గరకు వచ్చానయ్యా, దయచేసి నీవే నాకు సహాయము చెయ్యి ప్రభు అని చెప్పేసి నీ విషయం ఏంటో చెప్పి ప్రార్థన చేసుకోవాలి తప్ప పక్కవాడిని కంపేర్ చేసుకుని ఫలానా అని చెప్పేసి ఎప్పటికి కూడాను దేవుని దగ్గర అడగకూడదు, అలా చెప్పకూడదు. సో మనకు మానవులకు ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే కనుక వారికి ఉన్నటువంటిది ఏంటో తెలుసుకోరు, పక్క వాళ్ళకు ఉన్నటువంటి దాని మీద చాలా శ్రద్ధ చెప్తారనమాట. నీ గురించి నువ్వేంటో దేవుని చెప్పకుండా ఆడు గురించి చెప్తే నీ వేళ్ళే చెప్తున్నాయి,
ఉదాహరణకి నువ్వు బాగాలేదని ఇప్పుడు నేను మీ వైపు చూపిస్తున్నాను కదా, ఒకవేళ మీ వైపు చూపిస్తుంటే 3 వేలు నా వైపు, అరే పనికి మాలివాడా, నీవు వాళ్ళ వైపు చూపిస్తున్నావేమో కానీ నీ వైపు నిన్ను నువ్వు చూసుకోరా అని చెప్పేసి నా బొటని వేలు కూడా, ఈ 3 వేలు కూడా కలిసి 4 వేలు నా వైపు చూపిస్తున్నాయి. ఈ రాత్రికాలం ముందు వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, మనం ఎవరి గురించి కంపారిజన్ చేసుకున్నా, ఎవరి గురించి పోల్చుకోకుండా, వాళ్ళకేదో ఉందని చెప్పేసి మనకు కూడా కావాలని చెప్పేసి అనుకోకుండా నీకేం కావాలో అనేటువంటి విషయాన్ని మనము గుర్తెరిగి ప్రార్థన చేయాలని దేవుడు చెప్తున్నాడు. అందుకనే చాలామందికి మరి దేవుడు ఇవ్వకపోవటానికి గల కారణం ఏంటంటే, దేవుడు సహాయం చేయకపోవటానికి గల కారణం ఏంటంటే, దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి అందుకే దేవుడు మీకు ఇవ్వలేకపోతున్నానని చెప్పేసి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో అంటాడు. మీరు మీ దురుద్దేశములతోనూ మీ భోగేచ్ఛలతోనూ అడుగుతున్నారు కనుక అందుకే మీకేమీ నేను ఇవ్వలేకపోతున్నాను అని చెప్పేసి అన్నాడు. అక్కడ యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2, 3 వచనాల్లో చదువుకుంటే ప్రియులారా, ఈ రాత్రికాలం మందు ఈ పరిసయ్యుడు అనేటువంటి వాడు ఎవరిని చూపించి అడుగుతున్నాడంటే కనుక, ఎవరిని చూపించి అడుగుతున్నాడు? సుంకరని చూపించి. ఇంకా చెప్తున్నాడు, ఇప్పుడు నేను మంచివాడనా చెడ్డవాడన అనేటువంటి సర్టిఫికేట్ ఎవరివ్వాలి నాకు? ఇప్పుడు ప్రేమ్ కుమార్ గారు కానివ్వండి, అదేవిధంగా మరి మీ సేవకుడైనటువంటి నరేష్ గారు కానివ్వండి, నా గురించి సర్టిఫికేట్ ఇస్తే సరిపోద్దంటారా? ఎందుకని? నేను మనిషిని బాగానే ఉండొచ్చేమో కానీ నా హృదయం ఎలా ఉందనేటువంటిది వాళ్ళిద్దరికీ ఏం తెలుసు? లేదు, వాళ్ళు బాగా నాకు కనపడవచ్చు కానీ వాళ్ళు ఎలా ఉన్నారో నాకేం తెలుసు? మమ్మల్ని ఇద్దరు కూడా పరిశీలనగా చూస్తున్నటువంటి హృదయాంతరంగంలో ఎరిగినటువంటి వాడు ఎవరు? దేవుడు కదా. కాబట్టి నువ్వు మంచివాడురా అని ఎవరు చెప్పాలి నాకు? నువ్వు చేసింది మంచి పనిరా అని ఎవరు చెప్పాలి నాకు? నువ్వు నా దగ్గరికి రావడం మంచిది, నువ్వు అడగడం మంచిది అని చెప్పేసి అని ఎవరు చెప్పాలి నాకు? దేవుడే చెప్పాలి. కానీ వాడు ఏం చెప్తున్నాడంటే, నేను ఎలాంటి వాడినో తెలుసా ప్రభా, నేను దొంగని కాదు. రెండవది, నేను దొంగని కాదు. చదువుకుందాం 18వ అధ్యాయము 18. నేను చోరుడు అంటే దొంగ, నేను దొంగని కాను. తర్వాత అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, అదేవిధంగా ఇతర మనుషుల్లాగా నేను ఉండలేదు. ఆఖరికి ఎలాగంటే వీళ్ళలాగా కూడా నేను ఉండలా. ఎవడు వీడు? ఆడు వైపు నీకు చూపించడానికి నువ్వెవడు? అసలు నీకేం అర్హత ఉంది వాడిని చూపించడానికి? నువ్వేంటో చెప్పు, నువ్వెవరో చెప్పు, నీకేం కావాలో చెప్పు. వాడి గురించి నీకెందుకండి? చాలామంది కూడా కోరి కష్టాలు తెచ్చుకోవడానికి గల కారణం ఏంటంటే, ఒక ఆవిడ మనకి ఇప్పుడు పండగ రాబోతుంది కదా, ఏం పండగ ఇది? ఏం పండగ? పండగ రావట్లేదా? కొట్టేటట్టుకు చూస్తున్నారు. దగ్గరలో ఉంది కదా పండుగ. ఏం పండుగ? ఈస్టర్ పండుగ. ఈస్టర్ పండుగకి ఒక ఆమె అట, పక్కింటి ఆవిడ పిల్లలకి అన్నీ కూడా బట్టలు కొట్టుకొచ్చేసిందంట. ఈ పక్కింట్లో ఉన్నటువంటి ఆమె చాలా పేదరాలు. ఈమె ఏం చేసిందంటే, ఆ భర్తతో చెప్పింది, ఏమండి చూడండి, పక్కింటి వాళ్ళు మన ఈస్టర్ పండుగ పిల్లలకి అందరూ బట్టలు తెచ్చారు, మంచి మంచి బట్టలు పిల్లలకి మాత్రమే కాదు ఆవిడికి కూడా తెచ్చాడండి. మరి మీరు నాకు ఎప్పుడు తెస్తారని ఎప్పటి నుంచి మొదలేసింది? ఇలా తారీఖు ఎంతో ఏగా ఇల్లు పేరు మర్చిపోయిందంట. ఇలా తారీఖు ఎంత అంటే 21. మంచివాళ్ళు కాబట్టి పండుగ ఎప్పుడు రాబోతుంది? ఈ రోజు నుంచి మొదలేసింది ఆమె. ఏమండి నిన్న చెప్పానుగా, ఎప్పుడు చెప్పింది? నిన్న 20వ తారీఖు. ఏమండి నిన్న చెప్పాను, నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా అన్నాడు. ఎప్పుడు? 21. సరేలేండి, సైలెంట్ అయింది. 22. ఏమండి అదే ఏంది అది? నీకు తెలుసుగా, చెప్పానుగా అన్నాడు. అని సరేలే. 4వ రోజు వచ్చింది. మరే ఏంది మరే? అదే ఈ పిల్లల సంగతి చూడు. ఆమె సంగతి కాదు, పిల్లల సంగతి ఏంటి? ఏది పిల్లల సంగతి? అదేనండి, వాళ్ళ పిల్లలకి ఉండే ఇక మంచి అని అంది. ఇట్లాగా పండగ దగ్గరికి వచ్చేసింది, 10 రోజులకు వచ్చేసింది, 5 రోజులకు వచ్చేసింది. ఏమమ్మా నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? వాళ్ళంటే ఉండే కాబట్టి కొనుక్కున్నారు, మనకు లేదు. దేవుడు ఇచ్చిందంతా మనం తృప్తి చెందాలి. నువ్వు ఎందుకు అలా విసిగిస్తావో? ఏం కాదులే, అవకాశం ఉంటే దేవుడు ఇస్తాడని చెప్పేసి అన్నాడు. కానీ ఈమె పక్కింటి వాళ్ళు చూసి ఆమెకి కోపము, ద్వేషము, అసూయ ఎవరి మీద? వాళ్ళ మీద కాదు, వాళ్ళ భర్త మీద.
ఇంకేం చేసింది వాళ్ళ భర్తని? ఏం చేయలేక ఏం చేసిందంటే వాళ్ళ భర్త పొలానికి వెళ్ళాడు. వెళ్ళొచ్చే లోపు నిజ సంఘటన ఇది. వెళ్ళొచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలు ఆమె ఉరేసుకుని చంపేసుకుంది. సమస్య ఎక్కడొచ్చిందంటారు? కాబట్టి ప్రభునందు ప్రియులరా, నీకు దేవుడు ఏమిచ్చున్నాడో, ఏమై ఉన్నాడో, నీ 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 విషయంలో దేవుడు ఏమి చేయాలనేటువంటి విషయం ఒక ఆలోచన ఆయనకు ఉంది. పక్క వాళ్ళతో నువ్వు ఎందుకు పోల్చుకుంటావు? అదే వీడు చేస్తున్నటువంటి పని. ఇంకా ఏం చెప్తున్నాడు వాడు? వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటా. అది సామాన్యం అండి. 2 మార్లు ఉపవాసం ఉంటా అంటే. ఇంకా నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తా అని బిగ్గరగా ప్రార్థన చేసెను. తనలో తాను ప్రార్థించుచున్నాడు. అరే అట్లా కూడా ఉందా? అంటే ఇప్పుడు తనలో తాను ప్రార్థన చేసుకున్నాడంటే వీడు ఎవడయ్యి అంటే కనుక గర్విష్ఠైనటువంటి వాడు. మీకెట్ట తెలుసండి అని చెప్పేసి అంటే కింద ఆడు చేసిన ప్రార్థన బట్టి తెలిసింది మనకి. వీడు తనలో తాను కలిగి ఉన్నటువంటి దానిని బట్టి ఎక్సలెంట్గా ఏమిస్తున్నాడు? దశంభాగం ఇస్తున్నాడు. ఇంకేమిస్తున్నాడు? వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాడు. దొంగోడు కాదు, వ్యభిచారి కాదు, ఇంకా అన్యాయస్తుడైనటువంటి వాడు కాదు, ఆఖరికి సుంకర్ లాంటి వాడు కూడా కాదు. మరి ఇంత గుడ్ క్యారెక్టర్ కలిగినటువంటి వాడికి మరి దేవుడు ఇవ్వాలా లేదా? కానీ వాడు చెప్పినటువంటి మాట ఏంటంటే నా 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 అనేటువంటి పదాలు, అక్షరాలు ఎన్నిసార్లు ఉపయోగించాడు చూడండి. వీడు ఎవడంటే కనుక అతిశయించేటువంటి వాడు. అదేవిధంగా స్వయము దాన్ని ఏమంటారంటే కనుక స్వనీతి కలిగినటువంటి వాడు. అదేవిధంగా దుర్బుద్ధి కలిగినటువంటి వాడు, ఇతడి మీద నింద వేసేటువంటి వాడు, పరోపకారిని దూషించేటువంటి వాడుగా ఉండి దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నటువంటి వాడు. అందుకనే వాడికి దేవుడు ఏమీ ఇవ్వలేకపోయాడు. ఈ రాత్రి కాలమందు దేవుని సన్నిధానంకి వచ్చినటువంటి నీవు నేను ఏం చేయాలంటే కనుక దేవుడు ఎవరో తెలుసుకుని, నీకేం కావాలో తెలుసుకుని, అడగమన్నారు కదా అని చెప్పేసి అని ఏది పడితే అది మరలా తిరిగి అడగకూడదు. ఒక ఆమె ప్రార్థన చేస్తుందట. ఏమనంటే కనుక ప్రభు కుమ్మరిచ్చి అని ప్రార్థన చేస్తుంది. కుమ్మరిస్తే ఏంటి పరిస్థితి? అడగటానికైనా అద్దు పొద్దు ఉండొద్దు. ఒకడు ప్రార్థన చేశాడు, ప్రభువా పట్టిందల్లా బంగారం కావాలని చెప్పి ప్రార్థన చేశాడు. ఎప్పుడు? 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పీడిస్తున్నాడు వీడు. ప్రభువా నేను పట్టిందల్లా బంగారం కావాలని చెప్పేసాడు. ఒరే పనికి మాలినోడా, నువ్వు పట్టిందల్లా బంగారం అయితే నీకు శాపం రా, నష్టం రా, నీకంటే ఎంత చెప్పినా వెళ్ళలేడు. సరే విసిగిచ్చాడు కదా, సరే పోరా అన్నాడు. అమ్మయ్యా అని ఇంటికి వచ్చింది. ఏమే ఒక గ్లాసు మంచిలు ఎత్తురా అన్నాడు. తెచ్చింగానే ఇటు పట్టుకున్నాడు. ఆడు పట్టుకోగానే సప్పని ఏమైపోయింది? బంగారం అయిపోయింది. ఇప్పుడు ఏం తాగాలి వాడు? ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి ఆహా భలేగా ఉంది, గ్లాసుడు బంగారం అయిపోయింది అనుకున్నాడు. సూపర్, సరేలే ప్లేట్లు అన్నబెట్టరా అన్నాడు. అన్నబెట్టుకొచ్చి అంటే చేయి పెట్టాడు. పూర్తి చేయండి. ప్లేట్ అంతా అన్నంతో సహా బంగారం అయిపోయింది. ఇక ఇప్పుడు ఏం తినాలి వాడు? తాగలేడు, తినలేడు, ఎంతకాలం పోతాడంటారు వాడు? కాబట్టి ఏం అడుగుతున్నాం అనేటువంటి విషయాలు, ఎవరిని అడుగుతున్నాం అనేటువంటి విషయాలు మనం ఎప్పటికీ మర్చిపోద్దు. కాబట్టి వీడు ఎలా అడిగాడంటే కనుక స్వనీతితో అడిగినటువంటి వాడు, స్వార్థంతో అడిగినటువంటి వాడు. అదేవిధంగా తన కొరకు మాత్రమే, తాను గొప్పగా చెప్పుకోవడానికి కొరకే దేవుని దగ్గరకు వచ్చినటువంటి వాడే తప్ప నిజముగా దేవుని నుండి పొందుకోవాలనేటువంటి విషయము కాదు. రాత్రి కాలమందు 2వ వ్యక్తిని చూపించి నా యొక్క సందేశాన్ని ముగిస్తాను. 2వ వ్యక్తిని చూడండి. అయితే సుంకరి 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఇందాక ఎట్ట పలికాడు? కరెంట్ ఉందంటారా? ఉందా కరెంటు? ఇందాక ఎట్ట పలికాడు? తనలో తాను ప్రార్థన చేసుకునేను. కానీ ఇప్పుడు వీడేం చేస్తున్నాడంటే కనుక ఏం కొట్టాడు? దేవా 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 అని రెమ్ము కొట్టుకొనుచు ఏడుస్తున్నటువంటి వాడు, బిగ్గరగా ప్రార్థన చేస్తున్నటువంటి వాడు. ఎందుకండి ఇలాగ రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నాడంటే కనుక అసలైనటువంటి సరుకంతా అక్కడే ఉంది. ఎక్కడుంది? హృదయము అన్నిటికంటే
మోసకరమైంది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది, దాన్ని గ్రహించేవాడు ఎవడని ఇర్మియా గ్రంథం 17:9 మనం చదువుకుంటాం. దేవుడు తప్ప ఈ హృదయ రోగాన్ని గ్రహించేటువంటి వాడు ఎవడు లేడు. అందుకనే గత ఉదయకాలం చెప్తూ వచ్చాను, హృదయంలో ఎన్ని రకాలైనటువంటి పాపాలు దాగి ఉన్నాయంటే కనుక ఎన్ని ఉన్నాయి? 13 రకాలైనటువంటి పాపాలు దాగి ఉన్నాయి. కాబట్టి అందుకనే వాడు ఏం చెప్తున్నాడంటే రొమ్ము కొట్టుకొనుచు విలపిస్తూ దేవా అని చెప్పేసరి బిగ్గరగా కేక వేస్తూ ఏం చేస్తున్నాడు? పాపినైనా నన్ను కరుణించమని పలికాను. వాడు ఎంతసేపు చేశాడు ప్రార్థన? చిన్న ప్రార్థనలు పెద్ద ప్రార్థనలు ఉంటాయా? ఊనా 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 చిన్న ప్రార్థనలు పెద్ద ప్రార్థనలు ఉంటాయా? చిన్న ప్రార్థన ఉందా? పెద్ద ప్రార్థన ఉందా? అంటే గంటల తరబడి చేస్తే పెద్ద ప్రార్థన. ఒక పాస్టర్ గారు ఒక విశ్వాస ఇంటికి వెళ్తే, యేసు ప్రభా ఈ అమ్మాయిని జ్ఞాపకం చేసుకో ప్రభా, ఇంకొన్న కష్టాలు తీసేయి ఆమెను అన్నాడు. అనేసరికి ఆమె, ఏంటి పాస్టర్ గారు ఎంత పుసుక్కున అయిపోయింది, సింపుల్గా ప్రార్థన చేసేవి ఏంటండి అని అంటే, బోర్డు నువ్వు ఇచ్చే 10 రూపాయలకి ఎంతసేపు ప్రార్థన చేయలేదు అన్నాడంట. ఆమెకి ఇవ్వలేదు, నేను ఇవ్వకుండా నీకు ఎట్ట తెలిసినాను, నువ్వు చేయి పట్టుకున్న రీతి నాకు తెలిసిపోయింది అన్నాడు. కొంతమందికి దేవుడు నుండి అన్నీ కావాలి, అంతా కావాలి, దేవునికి మాత్రం ఆ ఒక్కటి మాత్రం అడగొద్దు. ఏదన్నాడు అది అడగొద్దు. కొంతమంది చెయ్యి ఇట్లా పడుతుంది, చెయ్యి ఇట్లా రాదు, వామ్మో ఏమైపోద్దో. దేవుడి నుంచి ఎంతెంత కావాలి, వాయినాలు కావాలి, దేవునికి ఇవ్వటానికి మాత్రం చెయ్యి రాదు. అందుకనే నువ్వెంత ఇస్తావో పూర్తి చేయండి, నువ్వెంత ఇస్తావో ఈ మాట రాదు. కానీ ప్రభువా నేను 5 పైసలు ఇస్తే, 5 రూపాయలు ఇస్తే నాకు మాత్రం 1,00,000 రూపాయలు ఇవ్వాలి ప్రభువా. బేరం, నువ్వు ఇచ్చేదేమో 5 రూపాయలు, నీకేమో మరి నువ్వు ఇచ్చినట్టుగా అమ్మ ప్రభువా నాకు 200గా దయచేయి ప్రభు అని చెప్పేసి 10 రూపాయలు ఇస్తే 200 అంటే 20 రూపాయలకి నీకు వచ్చేది. చూడండి ప్రియులారా, ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. కాబట్టి అన్నిటికీ గుప్పులు ఇప్పుతావు, దేవుని పనికి వచ్చేసరికి ఎందుకండి చెయ్యి వెనకపోద్ది. సో ప్రభునందు ప్రియులారా, దేవుని మీద నీకు ఎంత ప్రేమ ఉందనేటువంటి విషయం రెండింటిని బట్టి చెప్పొచ్చు. ఏంటయ్యా 2 విషయాలు అంటే కనుక, నువ్వు ప్రార్థనకు వచ్చే తీరుని బట్టి చెప్పొచ్చు దేవుని మీద నీకు ఎంత భయం భక్తి ఉందనేటువంటి విషయం. రెండవది, దేవుడు నీకు చేసినటువంటి మేలును బట్టి నువ్వు ఎంత ఇస్తున్నావు అనేటువంటి దాన్ని బట్టి నీకు దేవుని ఎంత భయం భక్తి ఉందనేటువంటి విషయం. కొంతమంది ఇస్తారండి, ఈ బ్యాంకులో కూడా మొహాన్ని ఇసిరి కొడతారనమాట. ఏందయ్యి, మా దగ్గర ఇంత పొత్తు ఉంది, ఏందయ్యి, ఎందుకు పనికిరానటువంటి నోటులు ఎవడేమన్నాడండి? అదే నువ్వు కొట్లోకి వెళ్తే అది మారిద్దండి. ఎవడని నీ మొహాన్ని కొడతారే అంటే దేవుడికి చల్ల పెట్టని రూపాయి శంగుని కొట్టుకుని తిరిగినట్టు రకం బాపత అనమాట. ఈ బాపతని యాడ ఎవడు తీసుకుపోతే తీసుకొచ్చి మూడేసి అని నాడు పడేసిపోతారన్నమాట. ఎవరు చూడరుగా పాపం. ఈ పాస్టర్ గారు చూసి అబ్బా ఎంత బాగా తెచ్చిందని చెప్పేసి తేరా చూస్తే ఆ 10 రూపాయలు 5 రూపాయలు నలిపి ఇట్టముడి వేసిద్ది అనమాట. అది ముడులు తీసేసరికి ఆ ముడులో మధ్యలో ఏడో చిరిగిపోద్ది. అయ్యగారు నేను ఇవ్వడం బాగానిచ్చాను, నువ్వే తీసుకోవడం సరిగాల. చూడండి ప్రియులారా, మనము నవ్వుతున్నామేమో కానీ ఇది చాలా సీరియస్ మ్యాటర్ అండి. ఇది చాలా సీరియస్ అండి. నీకేమో అన్ని ఒరిజినల్ కావాలి, నీకు అన్ని శ్రేష్టమైనటువంటిది కావాలి. దేవునికి ఇచ్చేటువంటిది మాత్రం రూపాయో 2 రూపాయలు 10 రూపాయలు. ఎక్కువ కానుకలు ఏమొస్తాయి అంటే కనుక శబ్దాలు చేసేటువంటి కానుకలు ఎక్కువగా ఉంటాయి. అర్థం అవ్వలేదు అనుకుంటా. శబ్దాలు చేసేటువంటి కానుకలు ఎక్కువగా ఉంటాయి. శబ్దాలు లేకున్నటువంటి కానుకలు ఎక్కువ రావాలి. అంటే నేను కానుకల గురించి చెప్పట్లేదండి, ఆయన నాకేమి చెప్పలేదు. ఏమండి ఇట్లా చెప్పండి, ఆయన చెప్పలేదు. లేనిపోయిన కొంప తిప్పలేదు ఆబాకండి. ఇక్కడ వర్తమానం చెబుతున్నాను అంతే తప్ప
ఈ రాత్రి కాలమందు నీవు ఎలా ప్రార్థన చేస్తావో, ఏమై ఉన్నావో, ఏమడుగుతున్నావో, ఎలా అడుగుతున్నావో అనేటువంటి దానిని బట్టే నువ్వు అలాగా దేవుని నుండి పొందుకుంటావు. నువ్వు ఏమిస్తావో దేవుడు ఏమన్నాడంటే, ఒరే నీకు ఎన్నెందుకురా, నాకు నీవు నాకు కావాలని చెప్పేసాను. ఒకసారి యేసన్న గారు ఒక పెద్ద ఆవిడ వచ్చేసి ఏం చెప్పిందంటే, ఆమె కానుక ఇవ్వబోతుంటే, అమ్మ నాకు నీ కానుకొద్దని చెప్పేశాను. కాదు యేసన్న గారు, తీసుకోండి అని. నాకు వద్దమ్మా అని చెప్పేసి అన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా కూడా తీసుకోవట్లేదు ఆయన. సరే కానీ యేసన్న గారు నేనేమనుకోను కానీ ఎందుకు వద్దన్నావు చెప్పు అని అన్నది. అనేసరికి ఏమి లేదు, నువ్వు కానుకిస్తే అంతే సంగతులు, కానుక అదే, నువ్వు కానుక కాదు నువ్వే కావాలి నాకు అని చెప్పాడు. నువ్వు కానుకిస్తే ఏమైపోతావు, మళ్ళీ తిరిగి రావు, కానీ నువ్వే నాకు ఉంటే కనుక, అంటే తప్పుగా అర్థం చేసుకోబాకండి. దేవునికి నువ్వు సమర్పించుకుంటే నీ నుండి వచ్చేదంతా కూడా దేవునికే కదా. తనువో నాదిది గోగై పనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. కాబట్టి మనల్ని మనము సంపూర్ణముగా దేవునికి సమర్పించుకోవాలి. నీ కానుకలుగా దేవుడికి కావాల్సింది నువ్వే కావాలి. ఈ రాత్రి కాలమందు ఎక్కడి నుండి వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. వాడు రెమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నటువంటి వాడు, ఎందుకంటే ప్రభువా నేను పాపిని. ఎంతసేపు ప్రార్థన చేశాడయ్యా వాడు అంటే కనుక, వాడు 2 వచనాలు ప్రార్థన చేస్తే వీడు కేవలము ఎన్ని నిమిషాలు ప్రార్థన చేశాడు? నేను ప్రార్థన చేస్తాను, వీడి ప్రార్థన ఎన్ని నిమిషాలు అవుతుందో లెక్క పెట్టండి, టైం చూడండి ఒకసారి. ఉదాహరణ, దేవా పాపినైన నన్ను కరుణించుము. ఎన్ని నిమిషాలు పట్టింది? ఎన్ని గంటలు వచ్చింది? ఎన్ని గంటలు వచ్చింది? 4 సెకండ్లు ప్రార్థన. సో ప్రార్థన అనేటువంటిది చిన్న పెద్ద లేదు. ప్రార్థనలో 2 రకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. ఒకటి జవాబు పొందుకునేటువంటి ప్రార్థన, జవాబు పొందనటువంటి ప్రార్థన. జవాబు పొందుకునేటువంటి ప్రార్థన సుంకరిది, జవాబు పొందనటువంటి ప్రార్థన పరిసయ్యుడు. వాడు 2 వచనాలు ప్రార్థన చేశాడు, కానీ వాడు జవాబు పొందుకోకుండానే వెళ్ళిపోయాడు. కానీ ఇదే సుంకరి సింపుల్గా 4 సెకండ్లో ప్రార్థన చేశాడు. దేవుని నుండి గొప్ప బహుమానాన్ని పొందుకుని వెళ్ళిపోయినటువంటి వాడు, దేవుని నుండి సాక్ష్యం పొందుకున్నటువంటి వాడు. ఏం చెప్తున్నాడో చూడండి. ఇతని కంటే 14 వచనం, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నానని. చాలండి ప్రియులారా. కాబట్టి ఏం చెప్తున్నాడంటే, అతని కంటే, అతడంటే ఎవరు? పరిసయ్యుడు కంటే గనక సుంకరి ఏమని పొందుకుని వెళ్ళాడు? నీతిమంతుడని తీర్పు పొంది వెళ్ళాడు. కాబట్టి నీవు నేను కూడాను పరలోకం చేరుకోవాలంటే ఏం కావాలి? నీకు నాకు నీతి కావాలి. అందుకని నీతి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి వరకై రోమీలకు రాసినటువంటి పత్రిక అపోస్తులైనటువంటి పౌలు ఒక పుస్తకాన్ని 16 అధ్యాయాలు రాశాడు పౌలు గారు. ఈ రాత్రి కాలంలో ఆలోచించండి, నీతి లేకుండా ఎవడు కూడా నువ్వు దేవుని యొద్దకు నీతిమంతుడు అవ్వాలి. కాబట్టి మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక, నీతిమంతుడు లేడు. కాబట్టి మనము కూడా ఏమవ్వాలి? నీతిమంతులం అవ్వాలి. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. కాబట్టి నీవు నేను కూడా దేవుని యొక్క బిడలముగా నీతిమంతులుగా తీర్చబడకుండా ఈ యొక్క సన్నిధానం నుండి వెళ్ళిపోతే కనుక ఈ సమయం నీకు దండగా, అదేవిధంగా నీ యొక్క మరి ఎంతో సమయాన్ని, అదేవిధంగా ఎన్నో విషయాలను విడిచిపెట్టి నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు. మరి వచ్చిన తర్వాత మరి దేవుని చేత సాక్ష్యం పొందుకుని వెళ్ళేటువంటి బిడ్డవై ఉండాలి. అలా కాని పక్షంలో నీ యొక్క ప్రార్థన బూడిదలో పోసినటువంటి పన్నీరు అయిపోతుంది. అదేవిధంగా సునీతి పరురాలుగా మరి దేవుని నుండి జవాబు పొందనటువంటి బిడ్డగా వెళ్ళిపోతే నీకు నష్టము, శాపగ్రస్తం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ముగించేస్తాను. 2 అన్నదమ్ములు దేవుని సన్నిధానానికి వచ్చారు.
ఒకడు పేరు కయ్యూను, రెండవ వాడు హేబేలు. ఇద్దరు కూడా దేవుని నుండి బహుమానం పొందుకోవాలని, దేవుని ద్వారా మరి ఆశీర్వాదం పొందుకోవాలని వచ్చారు. కానీ ఒకడు తాను తెచ్చినటువంటి అర్పణను అంగీకరించలేదు, ఆయనను అంగీకరించలేదు. తాను తెచ్చినటువంటి అర్పణను కూడా దేవుడు అంగీకరించలేదు. ఇది ఎక్కడ చదువుకుంటామంటే కనుక ఆదికాండము 4వ అధ్యాయంలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ రాత్రి కాలం ముందు ప్రియులరా, కయ్యూను అంగీకరించలేదు, కయ్యూను తెచ్చినటువంటి అర్పణను కూడాను అంగీకరించలేదు. రెండో వ్యక్తి ఉన్నారు, ఎవరైనా హేబేలు ఉన్నాడు. హేబేలును అంగీకరించాడు దేవుడు. హేబేలు తెచ్చినటువంటి అర్పణను కూడా దేవుడు అంగీకరించినటువంటి వాడు. ఈ రాత్రి కాలం మందు మరి నీవు నీ పక్కన ఇద్దరు పెడతానని చెప్పాను. మొదటి వ్యక్తి ఎవరు? పరిసయ్యుడు. రెండో వ్యక్తి సుంకరి. ఎవరు లాంటి ప్రార్థనగా ఉంది? మోకరించండి. ఈ రాత్రి కాలం ముందు ప్రియులరా, దేవుని యొద్దకు వచ్చినటువంటి దైవ జనాంగమా, ఒక నిమిషం ఆలోచించండి. ఉపవాసం చేస్తున్నావే, భక్తి కలిగి ఉన్నానని చెప్పుకుంటున్నావే, దేవుడి దగ్గరికి ఇప్పటికి 11 రోజుల నుంచి వచ్చావే, మరి నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడా? మెళకువ కలిగి ఉన్నావా? విశ్వాసంలో నిలకడగా ఉన్నావా? ఆత్మీయతలో ఎదుగుతున్నావా? లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ ప్రార్థన సరైనటువంటిది కాదేమో. ఎవరిలాగా ఉందో నీ ప్రార్థన? పరిసయ్యుడి ప్రార్థన లాగా ఉందా? సుంకరి లాంటి ప్రార్థన లాగా ఉందా? ఎవరితో నీ ప్రార్థన పోల్చుకుంటున్నావు? ఏమని ప్రార్థన చేసుకుంటున్నావు? ఎలాంటి ప్రార్థన చేసుకుంటున్నావు? ఎప్పటి నుంచి ఇలాంటి తిక్కల ప్రార్థన చేస్తున్నావు? నీకు నువ్వు అనుకుంటున్నావు కదూ, మందిరానికి అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నా దశలో భాగాన్ని దేవునికి మందిరానికి తీసుకుని వస్తాను, అదిగో వాళ్ళు అట్టలేదు ఎక్కలేదు కానీ నేను ఇచ్చానని చెప్పేసి నువ్వు గర్విస్తున్నావా? ఆలోచించు. నీ డబ్బు ఎవరికి కావాలండి? అదేవిధంగా నీ ఉపవాసం ఎవరికి కావాలండి? నీ దీనత్వాన్ని దేవుడు కోరుకున్నటువంటి వాడు. నువ్వు పాపం అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి నువ్వు రెమ్ము కొట్టుకొనిసు, ప్రభువా నేను పాపినయ్యా, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, అయ్యా నేను ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా నాకు అవకాశం లేదని చెప్పేసని, ఇంకా చెప్పాలంటే కనుక నీ మందిరావరణలోకి రావడానికి కూడా నాకు అర్హత లేదని ప్రార్థన చేశాడు. అనగా తనను తాను తగ్గించుకునేటువంటి వాడు. అందుకే కింద చెప్పాడు కదా, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకునేటువంటి వాడు తను తాను తగ్గించబడతాడని చెప్పేసి చెప్పాడు దేవుని వాక్యం. ఎలా ఉంది నీ ప్రార్థన? ఓ అమ్మలారా, ఓ అక్కలారా, ఓ సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఎవరిలాగా ఉంది నీ ప్రార్థన? ఎలాంటి ప్రార్థన? ఏమడుగుతున్నావు? ప్రార్థన జవాబు వచ్చిందా? ఉపవాసం ఉంటున్నావు పేరుకి, ఆ ఉపవాసానికి ప్రతిఫలం దొరికిందంటారా? లేకపోతే నీ భక్తి వ్యర్థం కాదు, నువ్వు ఇచ్చినటువంటి కానుకలు వ్యర్థం కాదు, నువ్వు ఇచ్చినటువంటి దశభాగాలు వ్యర్థం కాదు. ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? మెప్పు కోసం చేస్తున్నావా? ఘనత కోసం చేస్తున్నావా? గర్వించినట్టుగా మాట్లాడుతున్నావా? తృణీకరించి మాట్లాడుతున్నావా? పక్కవాళ్ళతో పోల్చుకుంటున్నావా? ఎంత దౌర్భాగ్యం ఇది! ఇలాంటి ప్రార్థన చేస్తే, ఇలాంటి నిన్ను నువ్వుగా చూపించుకోవడానికి దేవుని సన్నిధానానికి వస్తే నువ్వు ఎప్పుడు కూడా దేవుని నుండి సమాధానం పొందుకోలేవు. నువ్వెప్పుడు కూడా దేవుని నుండి సమాధానం పొందుకోలేవు. దీనుడివై నిన్ను నీవు తగ్గించుకొని రొమ్ము కొట్టుకొచ్చు, అయ్యా నేను పాపినయ్యా, ప్రభా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నాయినా, అయ్యా నీ వైపు మగం చూపించడానికి కూడా నాకు మగం చెల్లడం లేదు ప్రభా, ఏమని నీ వద్దకు నేను మగం చూపించగలను నాయన, ప్లీజ్ తండ్రి కనికరించు ప్రభా, దయగలిగినటువంటి దేవా, ఆశ్చర్యకరమైనటువంటి నా దేవా, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ప్రార్థన చేస్తావా సహోదరి? ప్రార్థన చేస్తావా సహోదరుడా? ఎందుకు గర్విస్తున్నావు? ఏముందని నీ దగ్గర నేను గర్వించేటువంటి కారణాలు ఏమున్నాయి అంటారు? నీ అందమా, నీ మతమా, నీ కులమా, నీ అండదండలా, నీ ఆస్త, నీ ఐశ్వర్యమా? దేవుని చూసి గర్విస్తున్నావు నీవు. లోబడు దేవుని మాటకు విధేయత చూపించు, తగ్గించుకో, విధేయత చూపించు.
దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేసుకో. ప్రభువా, రాత్రి కాలం అందు నాయన ఇద్దరిని నా పక్కన పెట్టావు ప్రభువా, నువ్వు ఎవరు అని నన్ను అడుగుతా ఉంటే నా లక్షణాలన్నీ చూసుకుంటే ప్రభువా, ఇదిగో ఈ పరిచయానికి సరిపోతానే అయ్యా. దయతో నన్ను మన్నించి అయ్యా, ఇదిగో సుక్కర్లాగా నేను తగ్గించుకుని ప్రార్థన చేసేటువంటి దీనురాలుగా నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ రాత్రి కాలం నీ పాద సన్నిధికి నన్ను పిలుచుకొని వచ్చి నువ్వెవరివి అని చెప్పేసి నన్ను అడిగితే నా దగ్గర జవాబు నేను పరిచయుడే అనే విషయం నాకు అర్థమైంది ప్రభువా. దయతో నన్ను మన్నించయ్యా. అయ్యా, ఉపవాసాలు చేసిన, దొంగవు కాకపోయినా, వ్యభిచారి కాకపోయినా, చోడు కాకపోయినా, అదే విధంగా పక్కప్పుడు వాళ్ళతో మరి వాళ్ళకంటే నువ్వు గొప్పగా ఉన్నప్పటికీ కూడాను నువ్వు దేవుని దృష్టిలో పాపివే కదా. దేవుని దృష్టిలో నీ దృష్టిలో నేను పాపినేనయ్యా. దయతో నీవు నన్ను మన్నించి క్షమించి నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను, సహాయం ఇచ్చే ప్రభాని ప్రార్థన చేసుకున్నామా. అమలారా, ఓ అక్కలారా, ఓ సహోదరి, ఓ సహోదరుడా, దేవుని రాత్రికాల ముందు నీకు చాలా స్పష్టంగా వివరంగా మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకు ఆలస్యం చేసుకుంటావు? నోరు తెచ్చి ప్రార్థన చేసుకోవాలని అనిపించట్లేదా? ఇప్పుడు దాకా దేవుడు నీతో మాట్లాడాడు, ఇప్పుడు నీవు దేవుడితో ఎందుకు మాట్లాడాలని అనిపించట్లేదు? ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుంటావా? ఒక్క నిమిషం నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకుంటావా? సుక్కని ప్రార్థన చేశాడు కదా, అయ్యా పాపినైన నన్ను కరుణించు. సింపుల్. దేవుని నుండి సమాధానం వచ్చింది, నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు. ఈ రాత్రి కాలం ముందు నీవు దేవుని చేత మరి కరుణించబడకుండా, దేవుని దృష్టిలో పడకుండా నువ్వు ఎంత కాలం వచ్చినా, ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుని సన్నిధానం నుండి వృధాగా వచ్చి వృధాగా పోతే ఏం ప్రయోజనం అమ్మా? ఈ రోజు ఇంటిలో ఉండి రేపు మంటిలో ఉండేటువంటి బ్రతుకులు మనవి, రేపేమవుతుందో మనకు తెలియదు. మరి నిత్యత్వం చేరుకోవాలంటే దీనిని పోయి తగ్గించుకుని నీ హృదయం విప్పి నోరారుగా ఇదిగో ఈ సుక్కని రొమ్ము కట్టుకుని ప్రార్థన చేసినట్లుగా ప్రార్థన చేసుకుందామా. యేసయ్యా, నీకు వందనాలయ్యా. ఇంతవరకు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, ఈ రోజున మా ముందు ఇద్దరు వ్యక్తులు నుంచారు. ఒకవైపు పరిసయ్యుని, ఒకవైపు సుంకరిని. ఈ రోజున మమ్మల్ని ప్రశ్నిస్తున్న ప్రశ్నను బట్టి నీకు వందనాలు. మేమేంటో మేము గుర్తు చేసుకుంటున్నాం. ఒకవేళ పరిసయ్యుని వాళ్ళు ఇంకా బ్రతుకుచున్నట్లయితే వాళ్ళను వీళ్ళను చూసి గర్విస్తూ మేము చేసినటువంటి కార్యాలను తలపోసుకొని మమ్మల్ని మేము హెచ్చించుకునే స్థితిలో ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించి ఇక నుండి పరిసయ్యుని వల్లే ప్రార్థించక సుంకరి వల్లే ప్రార్థించే కృపను దయచేయండి యేసయ్యా అంటూ వేడుకుందాం. అందరం ఆ రీతిగా వేడుకొనుచు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటుండగా స్థానిక సంఘ పెద్ద పాపన్న గారు క్లుప్తంగా ప్రార్థనలు నడిపిస్తారు. అందరము ప్రార్థనలో ఏకీభవించుదాం.